రాష్ట్రంలో రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఉరివేసుకునే పరిస్థితి దాపరించిందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడులకు తాము తమ సమస్యలను తెలియపరిచామన్నారు. కానీ కింద స్థాయి జిల్లాల అధికారుల్లో స్పందన లేదని ఆరోపించారు. మంగళవారం నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన టీడీపీ వారు చేసిన దుర్మార్గమైన విధానంపై వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడిన విధానం బాగాలేదని, రాజ్యాంగం గురించి అవగాహన లేకుండా మాట్లాడాడని, పార్టీ మారి వైఎస్ఆర్సీపీ పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన వారిపై అనర్హత ఓటు వేస్తామని అన్నారు. కిసాన్ మోర్చా తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు వేదిక మీద ఉన్న నాగినేని నరసింహప్రసాద్ చౌదరి, అదేవిధంగా సహచరులు కిసాన్ మోర్చా రాష్ట్ర విద్యుత్ సెల్ కో కన్వీనర్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా లోకల్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క వందనాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం కిసాన్ మోర్చా జిల్లా తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ రెండు నెల్లూరు తిరుపతి జిల్లాలలో వరి అధికంగా రాష్ట్రంలో పండించే వరి తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా రైతాంగం పండిస్తున్నారు. ఎక్కువ ఇది ఎప్పుడంటే రాష్ట్రం అంతా కూడా పంట చేతికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇక్కడ ఈ రెండు జిల్లాలలో తిరుపతి నెల్లూరు జిల్లాలలో వరి కోత వస్తుంది. ఈ వరి కోత వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందంటే ఈ దళారులు రైస్ మిల్లర్స్ కలిసి కుమ్మక్కయ్యి రేటు రైతుకి రానియకుండా అడ్డపడుతూ తక్కువ రేటుకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర అయితే ఏది ఉందో మినిమం ప్రైజ్ దానికి కూడా ఆ ధరకు కూడా కొనకుండా చాలా దానికంటే కూడా పుట్టికి ఒక 5-6 వేల రూపాయలు వేరియేషన్తో కొనుగోలు చేయడం, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరి వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా కౌలు రైతులు ఉంటారు. ఎందుకంటే పొలం ఉన్నవారు వ్యవసాయం చేయటంలో ఇప్పుడు దాన్ని ఎవరు కౌలు రైతులు దానికి రెంట్ చెల్లించి వేలాదికి వేలు లీజులు కడుతూ వాళ్ళు వరి పంటను పండించి పెట్టుబడులు పెట్టి పండిస్తున్నారు. కానీ కోతకు వచ్చి దాన్ని ఆయన మార్కెట్లో అమ్ముకోవడానికి వచ్చినప్పుడు ఒకటి సగానికి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాపరించింది. మొన్న మేము 4 రోజుల క్రితం విజయవాడలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివారిని కూడా కలిసి మేము విజ్ఞాపన పత్రం కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ద్వారా మా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారి ద్వారా మేము వెళ్ళి అచ్చెన్నాయుడు గారికి విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎక్కడ ఎక్కువగా రైతు వరి ధాన్యాన్ని పండిస్తున్నారు ఆ జిల్లాలో అయినటువంటి నెల్లూరులో 3 రోజుల క్రితమే మేము కలెక్టర్ని కలిసి విజ్ఞాపన పత్రం రైతులు కిసాన్ మోర్చా నాయకులు అందరం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే తిరుపతి జిల్లాలో కూడా గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి, సత్తివేడు, కాళహస్తి, కొంత తిరుపతిలో కొంత భాగం, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా వరి పంట మనకి ఎక్కువగా పండిస్తుంటారు. ఈ స్వర్ణముఖి కింద కానీ తెలుగు గంగ కాలువల కింద, బోర్ల కింద ఎక్కువ శాతం 80% వరి పంటను పండించే ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో అయితే సుమారు 4 లక్షల ఎకరాల్లోనూ, తిరుపతి జిల్లాలో అయితే సుమారు 2.5 లక్షల ఎకరాల్లోనూ వరి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఈల్డింగ్ వచ్చి ఎక్కువ ఉత్పత్తిని ఇచ్చే 2 రాష్ట్రానికి సరిపడేంత ధాన్యాన్ని ఈ 2 రాష్ట్రాలు సప్లై చేస్తాయి. కాబట్టి ఈ రైతులు ఇక్కడ బాగుంటేనే రేపు రాష్ట్రం అంతా కూడా రైతులు సుభిక్షంగా ఆహారాన్ని అందించగలరు. అలాంటి రైతాంగం దెబ్బతింటి ఈరోజు ఉరేసుకునే పరిస్థితికి ఈరోజు వస్తుందంటే దానికి కారణం ప్రభుత్వాలు రేట్లు నిర్ణయించినప్పటికీ అధికారులు మానిటరింగ్ చేయనందువల్ల ఈరోజు ఈ దుస్థితికి కారణమవుతుంది. ప్రభుత్వ అధికారులు సరిగా మానిటరింగ్ కలెక్టర్లు కానీ ఆ పై కమిషనర్లు కానీ కింద స్థాయి వరకు ఈరోజు వడ్లు మార్కెట్లోకి వస్తే ఇంకా రాలేదని చెప్తున్నాం. మేము వెళ్తే ఇంకా ఎక్కడ వచ్చాయండి,
అనే పరిస్థితి ఈరోజు అధికారులు వాళ్ళ ఏసీ రూముల్లో నుంచి బయట రావటం లేదు. కాబట్టి వాళ్ళ యంత్రాంగాన్ని ఇంతవరకు కొనుగోలు సెంటర్లు ఈ రోజుటి వరకు కూడా మండల కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైస్ మిల్లర్స్ మీద దళారుల మీద ఆధారపడి ఈరోజు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము. ఈరోజు ఆయన క్యాంపులో ఉండడం వల్ల జాయింట్ కలెక్టర్ గారిని, అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు, అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులు, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ అధికారులు అందరినీ కూడా ఈరోజు సచివాలయం, మన జిల్లా సచివాలయం కలెక్టర్ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏంటంటే, మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వర్యులు మన రైతులకి అధిక పెట్టుబడి వస్తున్న ఉద్దేశంతో మ్యాక్సిమం రిటైల్ ప్రైస్గా ఎంఎస్పిని 2100 ఎంసీని 2300 రూపాయలుగా గత సంవత్సరం 19వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరాన ప్రారంభించారు. కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తున్నట్టయితే గత 3 ఏళ్ల నుండి ఈ కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ రైస్ని ఎవరు సరఫరా చేయటం లేదు. ఇది చాలా మాఫియాగా ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు. కానీ దీనివల్ల పోరాడే నాయకులు పోరాడిన వల్ల జైలు వేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము స్వయంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలనాటికి మా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి గారు, మరియు మా కిసాన్ మోర్చా కమిటీ మిత్రబృందం దాదాపు 20 మంది సభ్యులు అందరం పోయి ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో వినతిపత్రం సమర్పించాలని వెళ్ళాము. అక్కడ సత్యవేడు పర్యటన కారణంగా జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేరు. తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ బన్సాల్ గారికి లిఖితపూర్వకంగా ఒక సందేశం, ఒక మెమరాండం ఇచ్చాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు 2320 రూపాయలు ఉన్న కింటా ధాన్యం కేవలం 1800 నుంచి 1900కు మార్కెట్లో నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనకి కొనుగోలు కేంద్రాలు చేయలేకపోవడం వల్ల కూడా అదొక కారణం కావచ్చు. కానీ కొనుగోలు కేంద్రాలు చేయడానికి కలెక్టర్ గారికి కూడా పాపం మేము పోయిన దాకా కూడా వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా ఎవరు అధికారులు కూడా సందేశం ఇవ్వలేదు, తెలియలేదు. మా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు ఇప్పుడే జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మాట్లాడారు. సార్, వీలైనంత వరకు త్వరగా అనగా రేపటి నుండైనా సరే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెంటనే రైతుల్ని ఆదుకొని 2300 రూపాయలు రేటు తగ్గకుండా ధాన్యానికి కింటాలకి మీరు సమాంతిగా చేయాలంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అయినప్పటికీ మేము ఏం వ్యతిరేకంగా కాకపోయినా రైతుల పక్షాన ఒక లిఖితపూర్వకంగా ఇచ్చాము. మా స్టేట్ అధ్యక్షుల వారు కుమారస్వామి గారు ఇటీవలే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారిని కలిసి కూడా చెప్పారు. ఆయన బాటలోనే మేము ఇప్పుడు ఎక్కడైతే ధాన్యం వస్తుందో జిల్లా కలెక్టరేట్లో మేము చిన్న మెమరాండం ఇచ్చి మాకు రైతులను ఆదుకోవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కూడా కొంత రైతులు దెబ్బతిన్నారు. అన్ని పాపం వర్షాలు కురిశాయి, తర్వాత నేలకు ఒరిగిపోవటం, పంట దాన్ని తక్కువ అనుకోవటం, తర్వాత ఏమీ లేక అయితే కౌలు రైతులైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది మనం గమనిస్తున్నట్లయితే. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మా తిరుపతి జిల్లా కిసాన్ మోర్చా తరపున, మా కమిటీ తరపున పార్టీ జిల్లా అధ్యక్షుల వరకు సామంతి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు కలిసి వినతిపత్రం ఇచ్చి రైతులకు సుమారు ఈ 2320 రూపాయలు తగ్గకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ధన్యవాదాలు సార్.